శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుణ్ణి చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకుంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనికి అంత ప్రాముఖ్యత. పరమేశ్వరుడికి అనుంగు భక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకునే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు. మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు. సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి, పరివార ఇతర దేవతల దర్శనం చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కాని అది అసంపూర్ణం దర్శనమని శాస్త్రములు చెబుతున్నాయి. పరమశివుడు ఏ శివాలయంలో అయినా శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతలలాగా కరచరణాదులు విగ్రహం రూపం లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. విగ్రహరూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు. కాని లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజరూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి. అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క పృష్ఠభాగంను నిమురుచూ శృంగముల మధ్యనుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తరువాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. గురుశిష్యుల మధ్య ఎవ్వరూ వెళ్లకూడదు. అందుకనే నంది విగ్రహంపైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలాచరాచర జగత్తు తల్లడిల్లుతుంది. అందుకనే నేరుగా శివుని ముందు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు. రాశిచక్రంలోని మిథునరాశి గౌరీశంకర స్వరూపం, వృషభరాశి నందీశ్వర రూపం. రాశిచక్రం ఉదయించే సమయంలో వృషభరాశి మిథునరాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథునరాశి వృషభరాశి కిందుగానూ ఉంటుంది. ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు, వృషభధ్వజుడు అయ్యాడు. వృషభం నందీశ్వరుడి యొక్క వృషభభాగాన్ని స్పృశిస్తూ శివుణ్ణి దర్శించడం వల్ల విధివిహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్యనుంచి శివుణ్ణి దర్శించినవారికి కైలాసప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో ఉన్నది.